హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఇవాల్టి క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో భాగంగా కల్తీ దోశ ఎలా చేయాలో చూద్దాం. కల్తీ దోశ అంటే ఇదేదో కాంప్లికేటెడ్ రెసిపీ అనుకునేరు. కేవలం 10 నిమిషాల్లో గోధుమ పిండి బియ్య పిండితో చేసే ఒక ఫెంటాస్టిక్ రెసిపీ ఇది. ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పున్నర బాగా జల్లించుకున్న బియ్య పిండి తీసుకోండి. అలాగే క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్లు బొంబాయి రవ్వ, తర్వాత ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పుల్లటి మజ్జిగ, తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్లా కలుపుకోండి. ఈ పుల్లటి మజ్జిగ దోశకి మంచి రుచినైతే ఇస్తుంది. మజ్జిగ అవైలబుల్లో లేని వాళ్ళు మొత్తం వాటర్తోనే కలుపుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని 2 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పెనం బాగా వేడి చేసుకుని మనం సాధారణంగా దోశ వేసుకున్నట్లే ఈ బ్యాటర్ని వేసుకుని పలుచగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశ అంచుల చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని దోశ 2 వైపులా బాగా కాల్చుకోండి. మా ఇంట్లో దీన్ని కల్తీ దోశ అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారో కామెంట్లో చెప్పండి. దీన్ని 2 వైపులా బాగా కాల్చుకుని తీసుకుంటే మన ఫెంటాస్టిక్ కల్తీ దోశ అయితే రెడీ. హడావిడిగా ఉన్నప్పుడు లేదా టైం తక్కువ ఉన్నప్పుడు ఈ కల్తీ దోశ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.